సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్ Oh, that food. Oh, sharpshooter. Welcome back to Chunk Stuff. We are reacting to Vengi movie. Shit. Little bit relaxed, I think she. వాడికి వెళ్ళిపోవాలి ఈసరికి తర్వాత 4 గంటలు ఎత్తి తెలుస్తుంది Castle, old castle. I feel like ghost. కలిసి డిజిటల్ కేసు విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఆ యోగ్ గడ్ రుచి ఆ కృష్ణ ఏంటి చూస్తాడు కొంచెం స్టాండర్డ్ చూసాడంటవా ఇదిగో వెంకటేశ్వర సార్ మీరు ఒకసారి రండి ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి కనపట్లేదు సార్ అబ్బాయి మాకెవరు కనపట్లేదు మరి నాకు కనిపిస్తుంది ఏంటి కొన్ని దయ్యాలు అంతే సార్ కొంతమందికి కనపడతాం దయ్యమా ఏంటి సార్ భయపడ్డారా భయపడడం మనది తెలుసు సార్ గుడ్ నైట్ సార్ కొంచెం మా కోట కంపెనీ వస్తారేంటి చదివారికి వాకింగ్ చేస్తే నీకు దయ్యాల గురించి బాగా తెలుసు చౌదరి గారు తెలుసు వాడు మహోదయమా మహాపండితులు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు 3 రకాలు అంటే శంకిని లంకిని డాకిని శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి లంకిని దయ్యాలు అయ్యేమో పాడుపడ్డ ఎండల్లో పాడుపడే బంగాళాల్లో ఎండిపోయిన నృతుల్లోనూ ఉంటాయి ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే మొదలు మీకు తెలుసా ఈ కనిపించేది ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబట్టేస్తాయి మీకు విషయం తెలుసా కలదాం ఇందాక దయ్యం కనపడా ఒక రకమైన కామెడీ కన్నా అంటే కామెడీ దయ్యం ఆ రాజవాడ దయ్యం గోడలే లేదు అందులో నవంబర్ 8 మాటల్లో మీకు క్వార్టర్ వచ్చింది మన క్వార్టర్లో మెడలు లేవు కానీ ఏదన్నా ఒకవేళ అర్థం కూడా మా క్వార్టర్ వచ్చి పెద్ద పెద్దగా క్యాన్సిల్ ఇంకేదో సైన్స్ తో వీడును కింద దర్శనం ఈ పాటికి సేవలు గారు పొలగొట్టు వేడి పడి బాగా మేనేజ్ చేశారు అయ్యో ఉంచుకోంట అయ్యో డేట్ ఎంత 16th Oh, it's her birthday. మీ పుట్టినరోజు మాకే చేసి అనుకుంటారా ఎంతనే కావే పోలీసు వాళ్ళం రండి మీరు త్వరగా లేకపోతే మావడి కళతో తినేటట్టున్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి వచ్చేయండి శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది This is the gang's thing, no? See? Actually, we have to get the vibe of that gang and we should like them. So there actually we would be also enjoying the movie, right? Because in that guy only I know actually. That guy we have seen in some other movie, no? One guy is that. బాధలు గాయమే ఆరనంత మాత్రాన సరళాలు
ఆనందాలు అలరయ్యేలా అందరి చేద్దాం. Her mood Now changed. she's also like enjoying. Oh, Ah, nice sound, no? yeah, it's suiting him actually, especially the melody Yeah. time. Oh, Oh, that's now actually the the friendship has come. No, that because they supported, meaning, no? yeah. All together, no, always, whatever happens. Will anybody see? I don't know. Because the angle is showing from there. Having party, ghost party. ఒక్క దైవమే అనుకున్నా అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుంది. అయినా ఇవన్నీ నాకే కనిపిస్తుంది. వాడి మాటను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. క్యాసెట్? మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎట్లా ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగడు కాదు. Nearby, no? So that's why they can hear everything. Academy. He stole or something? ఏంట్రా ఎవరికి ఒక ఆట ఇచ్చారు హ్యాపీగా పడుకుందామంటే నీ గోలేట్రా నోరు మూసుకుంటారా చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా? ఎవరా ఇంకెవడో గదలాగాడు. నీకు తెలుసు Thief. చూడు ఆమె గొలుసు ఎలా చూస్తున్నాడు. ఇక చూడు He is a thief. చూస్తున్నాడు. ఇక అమ్మాయి మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. అది ఖచ్చితంగా చాలా ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గర ఉంటుంది. కానీ వాడు అక్కడ ఉంటాడు. పొద్దునే తప్పు టీ తాగిందే నాకు డే స్టార్ట్ అవ్వదు. గజ్జే వచ్చాడు. అన్న ఫోన్లో వచ్చినా పంజగుట్టకి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాలు సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సార్ పుస్తకాలు చేస్తున్నాడు. ఆడలాగా అవుతాడు మనకేంటి 2 సమస్య పంపించు Oh, సమస్య లేదు జంబరని మేళాల డంబర సదే టారేరో దండే నరే నాలల్లే ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా అలా. కరెక్టే సార్ నేను వెళ్ళి వస్తాను రా. కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్వేర్ కే దిక్కు లేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? వేసే యాశాలకి చేసే పళ్ళకి సంబంధం ఉందంటే అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అంటది. అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశారు సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం అంటే నువ్వు ఉండవు రేపు. దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్. attitude. బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా. అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవడం కోసం సార్. కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. 6 books. Take all of them away. Oh, like that, huh? నీ గుండెలు నీ ఉద్దిపోన విభాస మరి నా గుండెలు కరిగా తిరిగిపోతావు. Oh, they're going to. Will they get anything? I think. అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్. ఈ ఇద్దరు నాకే కావాలి. ఆ ఇద్దరు వాటికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్. తీసేయండి. వీడి సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ. అలాగే సార్. Oh, that photo. No. No, photo is not there. He got it. He got the photo. యోగి నువ్వు వెంటనే అకాడమీకి నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నా. ఫాస్ట్. ఈ నలుగురు కుర్రాలే గోదావరి ఎక్స్ప్రెస్ లో మర్డర్స్ చేస్తారు. Because That's why he has given that holiday. for normal checking, but they have not got to know that.
ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా? ఎవరంటే అది మన ఎవరైనా సరిగ్గా చెప్పు సార్. ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్. ఏంటి దయ్యం ఫ్యామిలీ? ఆర్ యు మ్యాడ్? లేదు సార్, నేను చూశాను సార్. మొదట్లో ఒంటరిగా ఉండేది, తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్. అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్నారు సార్. మరి నాకు చెప్పలేదు. ఎవరికైనా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రారంభిస్తుందని చెప్పారు సార్. ఎవరు? వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర. Why she has kept the cloth exactly in the visible? మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని. అరే బాయ్ బోత్ కనపడలే, ఇది లేడీస్ దుకాణం ఉంది. సరేనండి, ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడైనా సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి? ये पूरा गली में लेडीज का दुकान मुंदी सलीम नहीं कुछ भी नहीं అదే అన్న ఇక్కడే ఉందండి. ఈ గర్వగాడు మళ్ళీ దెబ్బేస్తాడు. సరే వాడి సంగతి తర్వాత, మన ఎక్కడికి టైం అవుతుంది కదండి. Oh, he is going there. Oh. She was in the top. ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ నిందితుల పేర్లను వెల్లడించారు. కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ, పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు, ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు, సి వీరభద్రం అలియాస్ బుజ్జి సన్ ఆఫ్ అప్పలనాయుడు. అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు. వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పోలీస్ ట్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ డీకే శర్మ మా టీవీ చెప్పారు. She's gone. Yeah. శ్రావణి ఖచ్చితంగా యోగ్యత తీసుకుంటాడు. చూడరా. హలో, అలాగే. Will he be there? ఎవర్రా? మా నాన్నరా. మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట. మనం ఎక్కడున్నా సరే పోలీసులు సరెండర్ అయిపోమంటున్నారు. నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు. వీళ్ళేనా వాళ్ళ పేరెంట్స్? ఎస్ సార్. ఎక్కడున్నారో తెలియదంటున్నారు కదా. వీళ్ళని ఇలా కూర్చోబెట్టి కూల్ అడిగితే జవాబు చెప్తారా? రే గెరా గెరా 3 మర్డర్స్ చేశారు తెలుసా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా? మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కౌటర్స్. అలాంటి వెధవల్ని కన్నందుకు సిగ్గుపడండి. పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రేగితో పడి చావండి. దాని కొంచెం మర్యాదగా మాట్లాడండి. చంపేస్తా. యూ డోంట్ నో అబౌట్ మీ. కూల్ సార్. ఇదిగో చూడండి, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చారంటే చెప్పండి, లేకపోతే చాలా ప్రమాదం. ఇక మీరు వెళ్ళచ్చు. సార్, ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐ ఫీల్ షేమ్ ఫర్. Oh. Yeah, because he's hitting and all, right? అలాగే నాన్నగారికి ఏమైనా తిన్నాను తీసుకురామ్మా. నాకు ఆకలి కాలేదు, నువ్వు వెళ్ళమ్మా. అదేంటండి పొద్దు నుంచి మీరేమీ తెలియదు. నాకు విషయం తప్ప ఏమీ తినాలనిపించట్లేదు లక్ష్మి. వాడు ఎస్ఐగా ఉద్యోగం సంపాదించుకుంటే ముచ్చిపోయాను. కన్నా తండ్రి దేవుడు కూడా వాడు అర్థం చేసుకోవాలని సిగ్గుపడ్డాను. కానీ వాడు మాట్లాడారు. Oh, he's there only. అలాగే నాన్న, అన్నయ్య రిజర్వేషన్ కౌంటర్ దగ్గర ఉన్నాను నాన్న. వాడు నాతో మాట్లాడారు కూడా. అవునమ్మా, వాడు నాకు పంపించమని చెప్పాను. నువ్వు ఉండు, వాడు ఇటే వస్తున్నాడు నాన్న. నేను హత్య చేయలేదా? టీవీలోను పేపర్లో నువ్వే హంతకుడు ఫోటోలు వేశారా? నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులను సర్టిఫై చేశాడు. అంతేగా నన్ను చేయి కూడా చేసుకున్నాడు. కానీ నేను నమ్మలేదు. ఇంతవరకు అడగటమే కానీ మీకు ఎప్పుడు ఏం లేదు. ఇప్పుడు మాటిస్తాను, మీరు తల్లించుకునేలా చేశాను, మళ్ళీ తల్లించుకునేలా చేస్తాను. నన్ను నమ్మంటారా? ఏమా రిజర్వేషన్ కౌంటర్ లో ఉన్నాడనా?
అక్కడ ఎవరు లేరండి. వాడు ఉండగానే మీరు వెళ్ళాలి. మీరు వెళ్ళేంత వరకు వాడు ఉంటాడా ఏంటి? ఇడ్లీ చల్లారిపోతాను. Now eating, he got no. You got the truth, right? Cassette ikkada. I am asking you, where is the cassette? నేను ఉనికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను. నాతో పాటు అందరినీ చేస్తాను. I hate silence. He want that before. హలో, నేనేరా వెంకీ వెంకటరమణ. నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలినా ఆ క్యాసెట్ నీకు దొరకదు. ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది. నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నిజం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. నో మోర్ గేమ్స్. సరే, ప్లేస్ కూడా నువ్వే చెప్పు. హిస్టారికల్ ప్లేస్, గోల్కొండ ఫోర్ట్. ఓకే, కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా. ఆ విషయం మనకి తెలుసు, వాడికి తెలియదు కదా. It's a cassette, right? Yeah. They can't give anything. Now his scene become like a Wengi style. Yes, that, yes. sort of Now. kick style. No? That. Because from that train scene, no, actually the movie changes. Now there also police is involved, no, in kick also. Yeah. I feel he like, to be a policeman or something like that. Is all movie the reference would be there. Or the uniform matches him Yeah. so much. Like Akshay Kumar. Oh, sharpshooter. Oh, he's ready. Oh. ఎక్కడ చూస్తున్నావు? వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా? They are also police training people only, no? Where's my cassette? అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దరిని చంపేసే క్యాసెట్ తీసుకెళ్దాం అనుకున్నావా? నీకేమి తెలియదట్లు ఉంటే వైజాగ్ సీతాపేట నుంచి వచ్చినవాడిని. నీకు తెలియదట్లు ఉన్నారా? క్యాసెట్ లేదు, తొక్కలేదు. Cassette ఎక్కడ? But he's a trained He already policeman, a right? police officer. Cassette. Give me Superior. Oh. ఇవ్వు. ఇవ్వరా? Come on. Get up. ఎమోషన్ ఉంటే సరిపోదురా. టెక్నిక్ ఎక్కడ He used the techniques because he is powerful, no? Not directly is hitting actually. Because otherwise it would not be having that this one, right? Because he's a policeman. నా టెక్నిక్ తెలియదురా. ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు. చంపడం తెలియక కాపాడటం కష్టం. కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా. Being a perfect policeman. Being a perfect policeman and became a hero. Yeah. వచ్చేయండి. He'll stop it here.
Superb. Now the scenes are really interesting because now there is a meaning, like the gang, especially the friendship, everything is showing so nicely, and their coordination. Yes. And Sneha actually realizes the truth, so it is actually easy for them now. But the thing is actually like they have to somehow clear the case. Like they have to find evidence. Yeah, and that too, the truth has to come out, no? So that's what he was telling. No, I will protect the girl and truth both together. That's a police officer actually, what the duty they have to do it. And in the fight time also, actually they didn't show like he's being stronger than the other police, because he's already an experienced police person. He would have definitely trained more than him, right? Because he's just training only now. So that also showed it very nicely, or not to just show the heroism or mass. Didn't show like he's beating the other police and all, right? Actually, Venki character, no, Venki guy, I'm telling. Venki character actually, what they are showing, no, like brilliance is using so many areas. Like as a police officer, like that they will be doing. He's finding out each and every points, like how police would be like finding out, right? Observing. That observation skills he is having. So that is where he is managing everything. He managed also. Because and each and every point minutely he's observing, and his friends are also supporting. That's the thing. Even in the like emotional area also, friends are supporting, and even in the fight area also, because there also, if they are not there, means it will be a difficult. No, so that's the thing. So if Solomon, so he already planned there would be that guy also. Like so he has to plan, because this policeman is not a good police officer. He's a criminal police. So he is a criminal as well as a police. Both strengths he will be having, and both side also you have to check it out. So that's why he even Venki's character also like a little bit criminal only have shown. Gunda type of little Gunda type, because in the initially that intro time, like he was like that, right? The little Gunda vibe, but he was not harming anybody. But he was like a local Gunda. Local Gunda is irritating guy actually. In the train, how they Gunda is actually irritating. He's very nuisance, irritating kind of. But he is very brilliant. That's what. And good human also. That's the thing. So many areas, they have covered, and Brahmanda Garu connection also, because the cassette he only like this camera thing, that with his only connection has come. So nicely connected and nicely showing also. Now from that point, that movie has become more interesting. Even though it is an old format, the movie is of 2004 movie, but still some areas we can predict also, because years past, already we will be seeing so many movies like but actually the pace is there for the movie, because before that the starting almost 45 minutes, it was like a little pace was less actually. After that it is completely in the pace mode, like that fast is there, like next by next scene is coming, and that parents area also shown nicely, because they're very understanding but everything but after the other policeman got doubt, right? Why he's taking this much special interest, because he was they have just come only, the parents actually, but when they are telling but he directly beaten his father, so that police got little doubt. So I feel that policeman is going to help Venki in some area, because he's not having any bad intention. Not only right? that, that police guy is having an investigation thing. This investigation is with him. With him. He doesn't need to actually interfere. So that's why he asked actually. So I'm just waiting for what would be happening, and how everything would be turned, and how this policeman will be caught and everything. So we'll see another video. Bye-bye.